యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రాణి, ఆ చీర నగలు నీకెక్కడివి? రాజనందిని గురించి నీకెలా తెలుసు? ఎవరైనా చెప్పారా? నాకెలా తెలుసు? ఎవరు చెప్పారు? నేనే చూసానా? ఎవరన్నా చెప్పారా? కొంపదీసి ఇది నేనే చెప్పానని గుర్తు చేసుకుంటుందా ఏంటి? నాకు తెలిసి తను రాజనందిని గారి గదిలోకి వెళ్ళుంటుంది. అక్కడ ఫోటో చూసి బహుశా ఇలా బిహేవ్ చేస్తుందేమో. ఆ నగలు చీర కూడా ఆ గదిలోవే కదా. ఏం మాట్లాడుతున్నావు మాన్సి? తనెందుకు ఆ గదిలోకి వెళ్తుంది? అయినా తనకి ఆ గది ఎలా తెలుస్తుంది మేడం? ఆ విషయం నాకు తెలియదు, కానీ నేను ఉదయం లేచి నా గదిలో నుంచి బయటకొచ్చి చూసేసరికి ఆ గది తలుపులు తెరుచున్నాయి. నువ్వు గాని వెళ్ళి లాక్ చేయడం మర్చిపోయావేమో అనుకుని లాక్ చేసి తాళం నా దగ్గరే ఉంచుకున్నాను. అయితే నువ్వు వెళ్ళలేదా? నేనింకా నువ్వే తనని తీసుకువెళ్ళి ఈ చీర నగలు ఇచ్చావనుకుంటున్నాను. నేనెందుకు తనని గదిలోకి తీసుకువెళ్తాను మేడం? పైగా నా గదిలోకి. అదే రాజనందిని గారి నగలు ఎందుకు ఇస్తాను? అవి ఎంత ఇంపార్టెంటో నాకు తెలీదా? నేను కూడా ఎందుకు వెళ్ళానంటే అష్టమి గడి అయితే నువ్వు వెళ్ళావన్నమాట. ఎందుకు వెళ్ళావు? ఏదో అష్టమి అన్నావు కదా. అది అష్టమి కదా నిన్న. నేను అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతానని నాన్న కుంకుమ ఇచ్చి వెళ్ళారు. అది ఆ గదిలోనే మర్చిపోయాను. దానికోసం వెళ్ళాను. ఓ అలాగా. ఇంకే ఉంది, నువ్వు వెళ్ళడం చూసి ఈ రాణి కూడా వెళ్ళుంటుంది కదా. పైగా నువ్వు లాక్ చేయలేదు కదా. అక్కడికి వెళ్ళి అన్నీ చూసి తనే రాజనందిని అనుకుని ఈ చీర నగలు వేసుకొనుంటుంది. అంతే. కాస్త జాగ్రత్తగా ఉండాలి కదాను. ఇప్పుడు చూడు ఎంత న్యూసెన్స్ క్రియేట్ అయిందో. ఇదంతా పెద్ద సమస్యేం కాదు. ఇప్పుడు తనే రాజనందిని అనుకుంటుందే, అదే అదే పెద్ద సమస్య. ఇప్పుడు తనకి ఏమని నచ్చ చెప్పాలి? చెప్పండి, ఏమని నచ్చ చెప్పాలి? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్.
లుక్, యు ఆర్ రాణి, జస్ట్ రాణి. అండర్స్టాండ్? వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. అను, తనని తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ చేయించి తీసుకురా. వెళ్ళు. రండి, పదండి. రండి. కింద అందరూ ఎందుకు సీరియస్గా ఉన్నారు? నేను ఈ నగలు వేసుకున్నానా? ఇవి నావి కావా? కాదు. ఈ నగలు ఎంత ప్రత్యేకమో తెలుసా? అసలు మీరు ఆ గదిలోకి ఎందుకు వెళ్ళారు? నగలు ఎందుకు తీసుకున్నారు? నేను వెళ్ళానా? ఎప్పుడు? అది మీకే తెలియాలి. ఎందుకు వెళ్ళాను? ఎప్పుడు వెళ్ళాను? నాకేమీ గుర్తు రావడం లేదు. సరే, వదిలేసేయండి. ముందు ఆ నగలు తీసేయండి. తీసేయాలా? చూడండి, ఇవి కేవలం నగలు కాదు, ఒక మనిషి జ్ఞాపకం. ఈ నగలే కాదు, ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువు తన జ్ఞాపకమే. అందుకే వాటిని ఎవ్వరం ముట్టుకోము. అర్థం చేసుకోండి. అవునా? అయితే నేను ముట్టుకోను. సారీ. ఇంతకీ ఇవి ఎవరి జ్ఞాపకం? నా ఈ ఇంటికి ఎంతో ప్రత్యేకమైన వ్యక్తివి. ఇప్పుడు అవన్నీ అనవసరం. టైం అవుతుంది, నగలు తీయండి. Excuse me. Can you please help? हाँ. Thank you. డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని
త్వరగా వచ్చేసేయండి. నేను బయట వెయిట్ చేస్తాను. ఈ శారీ కూడా చేంజ్ చేయాలా? చెప్పాను కదండి, ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువు ప్రత్యేకమే. ఆ, నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. మీ ఇష్టం. ఓకే, చేంజ్ చేస్తాను. నేను అనుకున్న ప్లాను వర్కౌట్ అవ్వలేదే. ఛా, వెన్న పడే టైంకి కుండ పగిలినట్టు కరెక్ట్గా టైంకి ఆ తింగరది అసలు విషయం మర్చిపోయిందేంటి? రా కేశవా, కూర్చో. పర్వాలేదమ్మా. రాణిని గెస్ట్ హౌస్లో డ్రాప్ చేయడానికి వచ్చాను. తను రెడీ అయిందా? అను తీసుకొస్తుంది. గెస్ట్ హౌస్లో అన్ని ఏర్పాట్లు చేసావా? అన్నీ రెడీ చేశాను ఆర్య. లేడీ సర్వెంట్స్ని కూడా అపాయింట్ చేశాను. ఇంకా అక్కడికి వెళ్ళడమే ఆలస్యం. టైం అవుతుంది. జెండే, తనని తీసుకెళ్లి గెస్ట్ హౌస్లో డ్రాప్ చేసి నువ్వు ఆఫీస్కి వచ్చి. ఓకే ఆర్య. అక్కడ సర్వెంట్స్కి తన గురించి డీటెయిల్గా చెప్పి జాగ్రత్తగా చూసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు. షూర్ ఆర్య. చూడరాణి, మేమెవ్వరం లేకుండా నువ్వు గెస్ట్ హౌస్ దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. ఓకే? ఓకే. ఫైన్. జెండే, తీసుకెళ్ళు. కమ్. వెళ్ళాలా? సారీ. నాతో మీకు ఏ రిలేషన్ లేకపోయినా నా గురించి కేరింగ్గా ఆలోచించి చాలా హెల్ప్ చేస్తున్నారు. మీ హెల్పింగ్ నేచర్కి థ్యాంక్ యూ సో మచ్. పాస్ట్లో నేను ఎవరి దగ్గర ఎలా ఉన్నానో నాకు గుర్తులేదు, కానీ మీ దగ్గర ఉండడం మాత్రం నాకు చాలా కంఫర్ట్గా, మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. మీరంత బాగా చూసుకున్నారు. ఇదేదో రుణానుబంధం అనుకుంటాను. బట్ నేనేమైనా మిస్టేక్ చేసుంటే ఫర్గివ్ మీ. వెళ్ళొస్తానండి. మంచిదమ్మా, జాగ్రత్త. దీన్ని అడ్డు పెట్టుకుని అనుని ఆడుకుందామంటే ఇది వెళ్ళిపోతుందేంటి? బాయ్. 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 వీలైనప్పుడు నేను గెస్ట్ హౌస్కి వచ్చి కలుస్తూ ఉంటానులే. ఓకే. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. Shall we move?
మీ అందరినీ వదిలేసి వెళ్తుంటే ఏదో మిస్ అయిన ఫీల్ కలుగుతుంది. ఐ డోంట్ నో వై, బట్ ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయాను అనిపిస్తుంది. బట్ తప్పదు కదా, వెళ్ళాలి, వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం. తొందరగా వచ్చేసేయండి, నేను బయట వెయిట్ చేస్తాను. ఒక్క నిమిషం, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. నాకున్న ప్రాబ్లం వల్ల నేనేదో చెయ్యరాని పనులు చేస్తూ మీ అందరినీ బాధ పెడుతున్నానని నాకు అర్థమైంది. కానీ నేనేది కావాలని చెయ్యను. ఆల్ మై సిచ్యువేషన్స్ ఆర్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్, ఈవెన్ మీ. ఐ కెన్ అండర్స్టాండ్. నన్ను ఎవరు ఎక్కువ రోజులు టాలరేట్ చేయలేరు అనుకుంటా. అందుకే కదా మీరు కూడా నన్ను పంపించేస్తున్నారు. అలా అని కాదు, గెస్ట్ హౌస్లో అయితే మీకు కంఫర్ట్గా ఉంటుందని. కంఫర్ట్గా ఉంటుంది, కానీ ఒంటరిగానే ఉండాలి కదా. నిజంగా నేను అంత బాధ పెట్టానా? ఇక్కడ నా వల్ల ఎవరికి ఇబ్బందిగా ఉంది? ఏదైనా పొరపాటు ఉంటే కరెక్ట్ చేసుకుంటాను. చెప్పండి. అదేం లేదు, గెస్ట్ హౌస్ నుంచి హాస్పిటల్ సెషన్స్కి వెళ్ళడానికి సులువుగా ఉంటుందని అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు, అంతే. డోంట్ థింక్ మచ్. కానీ అక్కడ మీరెవరూ ఉండరు కదా. నా వాళ్ళని వెతుక్కుంటూ వచ్చి మీ ఇల్లు చేరాను. నా కుటుంబాన్ని చేరుకునే అదృష్టం ఉందో లేదో తెలియట్లేదు. ఎందుకో తెలీదు, ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరే నా కుటుంబం అనే ఫీల్ కలిగింది. ఇప్పుడు వదిలేసి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకొక స్మాల్ ఫేవర్ చేస్తారా? ఏంటి? ఆయన ఉన్నారు కదా, బావా. కాదు, ఏమనాలి? సార్, సార్ కాదు, అనకూడదు. ఆయన పేరు ఆర్యవర్ధన్ గారు. ఆర్యవర్ధన్ గారు, ఆయన మీ మాట వింటారు కదా? దేని గురించి? నా గురించి. నన్ను గెస్ట్ హౌస్కి పంపించొద్దు అని తనతో చెప్పరా? నేను ఇక్కడే ఉంటాను, ప్లీజ్. ఆయన నువ్వు చెప్తే తప్పకుండా వింటారు.
నేనా? అవును. నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండను. నా వాళ్ళ గురించి తెలిసేంత వరకే ఉంటాను. ప్లీజ్